శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దేవుడిగా పూజింపబడాలి అంటే ఆయన పూర్వత్వాలు తెలియాలి. దానితో పాటు సాయిబాబా అనే వ్యక్తి షిరిడీలో కొన్ని రోజులుండి మళ్ళీ మాయమైపోయారు. మళ్ళీ తర్వాత వచ్చారు. దానితో పాటు సాయిబాబా ఎక్కడా తనను తాను దేవుడు అని ప్రకటించుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక గురువుగానే ఆయన్ని భావించాలి, దేవుడుగా కాదు అనేది ప్రధాన వాదన. ఇక్కడ ఒక నేను చెప్తాను. ఇప్పుడు అమ్మ నాన్న విషయం తీసుకుందాం. శివుడిని ఏమంటాం? మరి శివలింగాలు పెట్టద్దు అప్పుడు. నిరాకార నిర్గుణ స్వరూపమైన రూపం లేని పరమాత్మని ఏమనాలి? ఆ నిరాకార నిర్గుణ స్వరూపమైన పరమాత్మ ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి ఆ నిరాకార నిర్గుణ స్వరూపమైన పరమాత్మ మనకి ధర్మం బోధించడానికి వేదం అందరికీ చదివితే అర్థం కాదు, అందరూ వేదాలు చదవలేరు. కాబట్టి వేదంలో చెప్పిన ధర్మాన్ని ఈజీ వేలో మనకి చెప్పడానికి అవతారం స్వీకరించి వచ్చారు. ఈ వేదంలో చెప్పిన ధర్మాన్ని బోధించడానికి సాంప్రదాయ అవతారాలు వస్తాయి. ఈ వేదంలో చెప్పిన ధర్మాన్ని సింపుల్ వేలో చెప్పడానికి అవధూతలు వస్తారు. ఇది సాయిబాబా స్థితి. అంటే మానవులతో పాటు వాళ్ళు మింగిలైపోతారు. మింగిలైపోయి ముందు మనతో పాటు ఉండి మన నాలెడ్జ్ కి వాళ్ళు దిగుతారనమాట. ఇప్పుడు నేను ఎల్కేజీ పిల్లవాడిని అనుకోండి, వాళ్ళు కూడా ఎల్కేజీ పిల్లవాడి స్థాయిలో ఉండే చెప్తారు. ఒక పని చేయండి అన్న, ఈశావాస్యోపనిషత్ గురించి చెప్పండి. బాబా చరిత్రలో ఉంటది కదా, అప్పుడు సాయిబాబా తత్వం ఏంటో అర్థమవుతుంది అనమాట. సో బాబా వారి దగ్గర మనం దాస్గన్ మహారాజ్ ని చూస్తూ ఉంటాం. అయితే దాస్గన్ మహారాజ్ గురించి కూడా చెప్పుకోదగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఇప్పటి ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు. సో అవేంటి అని మనం ఒకసారి చూద్దాం. ముందు చూసిన తర్వాత నేను ఈ ఈశాన్య ఉపనిషత్తు గురించి నేను మాట్లాడతాను. దాస్గన్ మహారాజ్ గారు అప్పటి కాలంలో షిరిడీ సాయిబాబా వారి శిష్యుడిగా ఉన్నారు. దానికన్నా ముందు ఆయనకున్నటువంటి గురువు ఇస్లాంపూర్కర్ అనేటువంటి ఆయన చివరి దశలో వెళ్ళిపోవడానికి సమయం వచ్చినప్పుడు, ఇక నిన్ను నేను కాదు ఉద్ధరించవలసింది షిరిడీ సాయిబాబా అని ఒక ఆయన ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి షిరిడీలో ఉంటారని చెప్పి పంపించారు ఆయన్ని. పంపించిన తర్వాత వారు ఇక్కడికి రావడం, ముందు అనుమానపడ్డము, ఆ తర్వాత అయినప్పటికీ బాబా వారి శిష్యుడిగా మారడం, ఇది అందరికీ తెలిసిందే. అంటే వారు ఎక్కడికో ప్రయాగ అక్కడికి వెళ్ళొస్తానంటే బాబా వారి పాదుకల నుంచి ఈ సీన్ అందరికీ సినిమాల్లో చూపిస్తారు కాబట్టి తెలుసు కాబట్టి సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఎక్కువ. సో వారి ఇక్కడికి వచ్చి బాబా వారితో ఉన్నప్పుడు బాబా వారి గురించి వారు ప్రచారం చేస్తానే వారు చాలా మంది సిద్ధాత్మల గురించి, సిద్ధ పురుషుల గురించి, గురువుల గురించి, మహాగురువుల గురించి రచనలు చేశారనమాట. మీరు మహారాష్ట్ర వెళ్తే ఇప్పటికీ మనం చూసేటువంటి గురువుల గురించి అవ్వచ్చు, చాలా ఉపనిషత్ సారాంశం అవ్వచ్చు, ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం అవ్వచ్చు, ఇవన్నీ దాస్గన్ మహారాజ్ గారే చేయించింది. ఇప్పుడు షిరిడీ సాయిబాబా తన శిష్యుడితో ఎంత చేయించాడు అనేది మనం ఆలోచించాలి. ఈయన ఒక కవిగా, అంటే ఈయన అక్కడికి వెళ్తే సంత కవి అంటారనమాట. సంత కవి అంటే ఏంటంటే యోగులందరి గురించి, అలానే మన వేదాంశ సారాంశాన్ని రచనల ద్వారా ఇచ్చేటువంటి కవిని సంత కవి అంటారు మహారాష్ట్రలో. సో ఆయన దానికి ప్రేరేపణ ఇచ్చి పంపించింది షిరిడీ సాయిబాబానే. ఆయన వారికి ఒక ప్లేస్ కూడా చెప్తారు, నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళి ఇంక అక్కడ కూర్చొని అక్కడే ఉండి నువ్వు ఇది అంతా చేయమని చెప్తారనమాట బాబా వారు. అలా ఆయన అక్కడ కూర్చొని ఈ విషయాలన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దాస్గన్ మహారాజ్ కి ఇంకో పరంపర కూడా స్టార్ట్ అయింది. దాస్గన్ మహారాజ్ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఆ పరంపరలో ఉన్నటువంటి వారు మన శృంగేరి పీఠానికి వచ్చి శృంగేరి పీఠంలో సన్యాసం తీసుకొని ఆ సన్యాసిగా కూడా ఇప్పుడు వారు అక్కడ కర్తవ్యాలు నిర్వర్తించారు. వారి పేరు విమలానంద భారతి అనుకుంటా, మేబీ పేరు తప్ప ఉండొచ్చు కానీ వారి సన్యాసనామంలో భారతి అనేటువంటిది వస్తుంది అనమాట. అలా ఆ తర్వాత కూడా ఇప్పుడు వారి పరంపర కంటిన్యూ అవుతుంది. వాళ్ళ గురు పరంపరలో షిరిడీ సాయిబాబా, ఫస్ట్ సమర్థ రామదాస స్వామి వారు, తర్వాత షిరిడీ సాయిబాబా తర్వాత శృంగేరి పరంపరలో ఉన్న పీఠాధిపతులు, ఆ తర్వాత వారు ఇప్పుడు ఉన్నటువంటి వారు, ఇలా వారి పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలా దాస్గన్ మహారాజ్కి వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం చూడాల్సింది, ఇప్పటికీ కూడా మనకి శృంగేరి, కంచి ఇలాంటి పీఠాల పేర్లు వింటానే ఉంటాం కదా. అవి ఏంటవి అని అంటే ఆదిశంకర్లు నిర్మించినటువంటి చతురామ్నాయ పీఠాలు అనమాట. ఈ చతురామ్నాయ పీఠాలు ఏ రకంగా ఉంటాయి, వారు అసలు ఎందుకు పెట్టారు అని అంటే నలుదిక్కులా కూడా ధర్మాన్ని కాపాడడానికి అని చెప్పి తన స్వరూపాలుగా 4 పీఠాలను ఆదిశంకర్లు పెట్టారు. అయితే అందులో శృంగేరి పీఠం అనేటువంటిది సార్వభౌమ పీఠం. అంటే అన్ని పీఠాలకి కూడా జ్ఞానం ఇక్కడే ఇవ్వబడుతుంది. చాలా మంది మిగిలిన పీఠాధిపతులు కూడా వచ్చి ఇక్కడ చదువుకోవాలన్నమాట. అలా అటువంటి శృంగేరి పీఠ పరంపర ద్వారా ఆమోదం పొందబడినటువంటి శంకర విజయం, మహారాష్ట్రలో అందరూ చదువుకునేటువంటి శంకర విజయం మహారాష్ట్రలో దాస్గన్ మహారాజ్ గారు ఇచ్చిందే. మరి ఇప్పుడు షిరిడీ సాయిబాబా ప్రేరేపించి దాస్గన్ మహారాజ్ తో ఆదిశంకర్ల గురించి రాపించినట్టేగా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంటది. తెలుగు స్టేట్స్ నుంచి
ఎవరో షిరిడి సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారంట ఆ కాలంలో. ఓకే. వెళ్ళినప్పుడు పాప పుట్టింది. ఏ పేరు పెట్టాలి అని అంటే శారదమ్మ వారి పేరు పెట్టమని శృంగేరి చెప్తారంట. శారదాంబ పేరు పెట్టుకోండి అని చెప్తారు. శృంగేరి అనే పదం వాడారు బాబా వారు. ఈ ఆ book విషయాలు నా దగ్గర సచరిత్రలో లేవు ఇవి. ఎందుకంటే సచరిత్ర ఇప్పుడు రాముడి జీవితం 11,000 సంవత్సరాల జీవితము 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రాశారు. కానీ బ్రహ్మదేవుడు రాసిన దాంట్లో 100 కోట్ల శ్లోకాల్లో ఉన్నాయి. 100 కోట్ల శ్లోకాలు మనకి చదవడం కష్టం కదా, దేవతలకు కూడా కష్టపడి 1,000,000 శ్లోకాలకి ఇచ్చారు. మానవులకి 1,000,000 కాదు 1,00,000 ఇచ్చినా కష్టమవుతుంది అని చెప్పి 24,000 శ్లోకాల్లో ఇచ్చారు. అట్లనే సాయిబాబాది కూడా మనం తీసుకుంటే 350 పేజీల బుక్కే సాయిబాబా కాదు. అసలు నిజానికి అసలు సచరిత్ర కాదు బాబా వారిది. బాబా వారి సచరిత్ర ఓవి టు ఓవి అనువాదం ఉంటది, మరాఠీలో ఉంటది. అది ఇంత పెద్ద 800 to 1000 పేజెస్ బుక్ ఉంటది. అది చదివితే అందులో బాబా వారు చెప్పినటువంటి తత్వ రహస్యాలు, ఆయన బోధించినటువంటివి ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ త్రిపుర రహస్యం నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలు. అయితే త్రిపుర రహస్యానికి నా దత్తాత్రేయుడ ఏంటనేది మాట్లాడదాము. అయితే ముందు దాస్గన్ మహారాజ్ గురించి మనం ఎత్తాం కదా, దాన్ని కంప్లీట్ చేస్తాను అనమాట. సో దాస్గన్ మహారాజ్ గారు ఈశాన్యోగ ఉపనిషత్ కి వ్యాఖ్యానం దానికి వ్యాఖ్యానం రాయడానికి అని చెప్పి బాబా వారిని అడుగుతారు, నువ్వు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఎందుకంటే ఆయన గురుస్థానంలో పెట్టుకున్నారు కదా ఆయన, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడుగుతారు. అప్పుడు బాబా వారు అంటారు, సరే ఇది చెప్పడానికి నేను అవసరం లేదు, నీకు నువ్వు ముంబైలో విలేపార్లే ఉంటది, విలేపార్లేలో కాకా సాహెబ్ దీక్షిత్ ఉంటారనమాట. బాబా వారి బ్రాహ్మణు దీక్షిత్ అనే పదం ఉంది కదా, అది ఆ సర్నేమో బ్రాహ్మిన్స్ ఉంటది. ఒక్క నిమిషం, కాకా సాహెబ్ దీక్షిత్ అని ఉంది. ఇక్కడ సాహెబ్లు అంటే మరి ముస్లిమ్స్ అంటారు అనుకుంటారు. సో ఇక్కడ ఎట్లుంటదంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. అదొకటి భారతదేశానికి మొత్తం ఆపాదించడానికి ట్రై చేస్తే ప్రాబ్లం అవుతుంది. అక్కడ మహారాష్ట్రలో పేర్లు ఏ రకంగా ఉంటాయంటే, నా పేరుంది, ఇప్పుడు నా పేరు తర్వాత నా నాన్నగారి పేరు, దాని తర్వాత ఇంటి పేరు వస్తుంది అనమాట. మహారాష్ట్రలో ఉండే పేర్లు ఉండే ప్రొఫార్మా ఇది. అందులో సాహిబ్ అనేటువంటిది వాళ్ళ నాన్నగారి పేరులో, కాకా సాహెబ్ దీక్షిత్ గారి నాన్నగారి పేరులో ఉన్నటువంటి ఒక పార్ట్, దాన్ని తీసి ఇక్కడ పెట్టారు. తర్వాత దీక్షిత్ అనేటువంటి వాళ్ళ సర్నేమ్ పెట్టుకున్నారు అలా. సో అలా కాకా సాహెబ్ దీక్షిత్ గారి ఇంటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే పని పిల్ల నీకు కావాల్సిన బోధ చేస్తుందని చెప్తారు. వారు వెళ్తారు. అక్కడికి వెళ్తే బాబా వారి మాట కాదని లేక వెళ్తారు. వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక రోజు ఉంటారు. ఉన్నప్పుడు ఒక పనిపిల్ల వస్తుంది వారింటికి. ఆ పనిపిల్ల ఏ రకం, ఇప్పుడు మన ఇంట్లో అయినా సరే పని వాళ్ళు ఎలా ఉంటారు, మాసిన బట్టలు కట్టుకొని రావచ్చు, లేకపోతే ఈ రకంగా బట్టలు సరిగా ఉండకపోవచ్చు వారికి, అలా దీనస్థితిలో ఉంటారనమాట. అలా దీనస్థితిలో ఉన్నటువంటి ఒక ఆవిడ, ఒక పాప అక్కడికి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉండి వస్తుంది. వచ్చినప్పుడు అంట్లై తోముకుంటా ఉంటూ చాలా హ్యాపీగా పాట పాడుతుంది. ఆ అమ్మాయికి ఏంటంటే, నా శరీరం పైన ఉన్నటువంటి గుడ్డ ఈ రకంగా ఉంది, నా స్థితి ఇది అనేటువంటిది ఏం లేదనమాట. ఆ అమ్మాయి ఆ స్థితి ఏ రకంగా తనుందో అదే స్థితిలో తను ఆనందంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఆయన చూసి ఏం చేస్తాడంటే, ఆ రోజు ఆమె పాడే పాట ఏ రకంగా ఉంటదంటే, నాకు గనక కొత్త రవిక చీర ఇస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను అనే పాట పాడుకుంటది. ఆ పాట ఈయన వింటాడు దాస్గన్ మహారాజు. ఆయన ఏమనుకుంటాడంటే, ఇది ఈయన బుద్ధి అనమాట. ఈయన ఏమనుకుంటాడంటే, అరే అమ్మాయికి బట్టలు లేవు కదా, అందుకే ఈ పాటలో చీర గురించి పాడుకుంటుందని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయికి నేను కొత్త రవిక కొని పెట్టాలని చెప్పి కొత్తది తీసుకొచ్చి 2వ రోజు వచ్చినప్పుడు ఇస్తాడు. ఆ రోజు కూడా ఆమె అదే చీర ఇచ్చింది కొత్తది కట్టుకుంటది. కట్టుకొని అంట్లో ఎన్ని నిన్నెంత ఆనందంగా ఉందో ఈ రోజు అంతకంటే ఎక్కువ ఆనందం ఏం చూపిదు. కొత్త బట్టలు కట్టుకొని కూడా సేమ్ ఆనందం అలానే అంట్లు తోముకుంటా ఉంటుంది అనమాట. మళ్ళీ అదే పాట పాడుతుంది. అప్పుడు కూడా అప్పుడు ఈయన అనుకుంటాడు, అప్పుడు ఈయన జ్ఞానబోధ కలుగుతుంది. ఏంటి అని అంటే, అక్కడ ఆ అమ్మాయి స్థితి ఏ స్థితిలో ఉంది, ఆనంద స్థితిలో ఉంది. ఆత్మ యొక్క స్థితి ఆనంద స్థితి. మనం ధరించేటువంటి శరీరాలు ఇవన్నీ ఏంటంటే బట్టలు లాంటివి. ఇవి వదిలిపెట్టేస్తే ఆత్మ అనేటువంటిది సచ్చిదానంద స్వరూపం. అది వీరికి ఇక్కడ బోధపడుతుంది అనమాట. ఆ బోధని బేస్ చేసుకొని వారు ఆ ఉపనిషత్ సారాంశాన్ని రాస్తారు.